10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాట వేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్ల అప్పులు చేస్తావండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తిన్నావు? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి, నేను పిల్లు కూడా వేసాను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము.